ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన అద్వితీయమైన అసమానమైన రక్షణకు కారణమైన పాపక్షమాపణకు ఆధారమైన నిత్య జీవమునకు సోపానమైన మహామహిమకు పాత్రులుగా చేసే ఆ ఘనమైన నామములో మిమ్మునందరినీ కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించునుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి దైవ గ్రంథము సజీవుడగు దేవుని వాక్కు, వ్రాయబడిన దేవుని వాక్కు, ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, సజీవుడగు దేవుని వ్రాయబడిన మాట దైవ గ్రంథం బైబిల్. దీనిలో నుండి యెషయా ప్రవక్త గారు రాసిన 43వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. ఎంత చక్కని మాట ప్రియులారా. మనము ఈ సందర్భ సహితమైన విషయాన్ని గమనిస్తే, యాకోబు అని పిలువబడే ఇశ్రాయేలీయుల విషయంలో దేవాతి దేవుడు వారి విమోచకునిగా అద్భుత వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారిని విడిపించిన సమయంలో, వారికి విడుదల దయచేసిన సమయంలో, విముక్తిని కలిగించిన ఆ అద్భుతమైనటువంటి ఆదరణను ఈ వాక్య భాగముల్లో తెలియచేస్తున్నాడు. నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అంటున్నాడు. పైన మొదటి వచనం చూస్తే, నిన్ను సృజించిన వాడను అగు యెహోవా, నిన్ను నిర్మించినవాడు. మూడవది, నిన్ను విమోచించినవాడు అని చెప్తున్నారు. కనుక నీవు నాకు ప్రియుడవు కనుక, నిన్ను సృజించిన వాడను నేనే కనుక, నిన్ను నిర్మించిన వాడను నేనే కనుక, నేను నిన్ను విమోచించియున్నాను. విమోచించుట అనగా విడుదల చేయుట, బంధకము నుండి విడుదల చేయుట. ప్రియ చెల్లి, నా తమ్ముడ, దేవాతి దేవుని వాక్కు ఇదే, విమోచన. దయచేసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, అనగా ఆయన శిలువ మీద మన పాపములన్నీ భరించి చిందించిన ఆ రక్తము వలన మనకు విమోచనము. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధములు, దోషములు, వీటన్నిటి యొక్క శిక్ష నుండి మనకు విమోచన, క్షమాపణ ద్వారా విమోచన మనకు అనుగ్రహించబడేది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఆ కుమారుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో లేక 5-6 వచనాల్లో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు
విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనెను. అర్థమవుతుంది కదండి. విమోచించేందుకు చెల్లించవలసిన క్రయధనాన్ని, ఆ జరిమానాన్ని చెల్లించాడు. ఎలాగున? తన్ను తాను అప్పగించుకొనుట వలన. మనల్ని విడిపించి లేక తాను అప్పగించుకున్నాడు. తాను అప్పగించుకొని మనల్ని విడిపించాడు. పట్టబడుతున్న ఈ ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన ఆ రాత్రి, మీరు నన్ను వెదకుచున్నాడులా వీరిని పోనివ్వండి అని వారందరినీ, శిష్యులందరినీ విడిపించమని చెప్పి తాను అప్పగించుకున్నట్లుగా మనకు బదులుగా ఆయన అప్పగించుకొని మనకి విమోచనను అనుగ్రహించాడు. ఈ క్రయధనం ఏమిటో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. తన్ను తాను అప్పగించుకొనును అన్నప్పుడు తన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తమును, గొర్రెపిల్ల వంటి వాడైన తన రక్తమును చిందించి ఆ రక్తమును ఇచ్చి మన ప్రాణమును విమోచించాడు. అనగా మన రక్తమును విమోచించాడు. మన ప్రాణము రక్తమే కనుక మన రక్తము నిమిత్తము తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించి మనకి విమోచనను ప్రసాదించారు అని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి, ఇంకొక మాట చూస్తే ఫుట్ నోట్స్లో కడిగిన వానికి అని రాసింది. కనుక మన పాప మాలిన్యం అంతటినీ కూడా, పాప డాగులన్నిటినీ కూడా, అపరాధముల వలన, దోషముల వలన చచ్చిపడి ఉన్న మన యొక్క మృత, ఏం పరిమళం అంటే మృత పరిమళం, అంటే చచ్చిన వాని యొద్ద వచ్చే వాసన. సరే, ఇటువంటి అంతటినీ కూడా తన రక్తము చేత కడిగి మనల్ని శుద్ధిపరచిన వాడు. తన రక్తము చేత మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, లేక కడిగిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. మన పాపములను కడిగి వేశాడు. మనం పాపం మరకలన్నీ కడిగి వేశాడు. మన యొక్క అపరాధములన్నీ క్షమించి వేశాడు. అడ్డము లేకుండా ఎత్తివేసి అని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తాం. మనకు విరోధం, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, అనగా పాపపు పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఆ పత్రం మీద వ్రాయబడిన మన పాప అపరాధములన్నిటినీ కూడా ఆ చేవ్రాత అంతటిని తుడిచివేశాడు. దీంతో తన రక్తము చేత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఎంత అద్భుతం ప్రియులారా! కడగటమే కాదు, అసలు అడ్డము లేకుండా ఎత్తివేసి మన పాపములండి క్షమాపణనిచ్చి దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండేటట్లు ఆ వాసనను పోగొట్టి పరిమళ వాసనగా చేసి మనల్ని జీవింపచేశాడు. ఇక పాప మృతులము కాక జీవము కలిగిన వారిగా దేవుని యందు మన జీవం దాచబడినట్లుగా కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము మృత స్థితిని పోగొట్టి జీవమును కలిగించి ఈ జీవమును దేవుని యందు దాచిపెట్టిన
అద్భుత విమోచన కార్యం ఇది. విడిపించుట, శుద్ధి చేయుట, జీవము కలిగించుట, అడ్డములు దేవుని తందు మన జీవాన్ని దాచి ఉంచుట. ఎంత అద్భుత విమోచన! ఈ విమోచకుడైన ప్రభు, నీవు నాకు ప్రియుడవైనందున ఈ గొప్ప విమోచనని కలిగించాను అంటున్నాడు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఇది ఆయన చేసిన కార్యం. నీవు నేను అనుభవించి ఆనందించేందుకు ఇచ్చిన భాగ్యం. దీనిని మనం ఉచితంగానే పొందుతున్నాం. దీనికి మనం ఏమి చెల్లించనక్కర్లా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను పెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ₹1,00,00,000, నా 10 కోట్లు, 20 కోట్లు, లేకపోతే వెండో, కొన్ని కేజీల బంగారమో ఇస్తే మనకి విమోచన రాదు ప్రియులారా. మన ప్రాణం నరకం నుండి విమోచించబడటానికి వెండి బంగారాలు, ధనమో ధాన్యం ఉపయోగపడదు. ఆయన రక్తమును చిందించి, మనకు బదులుగా ఆయన రక్తాన్ని చిందించి క్రయమును చెల్లించి మనకు విడుదలనిచ్చి, మనల్ని క్షమించి, మన శుద్ధీకరించి దేవునితో చక్కని సమాధానం కలిగి ఉండేందుకు అడ్డము లేకుండా వాడిని ఎత్తివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చి మన జీవాన్ని ఆయనలో దాచి ఉంచాడు. ఇంకా శత్రు దొంగిలించకుండా. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్. పర్ఫెక్ట్లీ ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్. యువర్ లైఫ్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ గాడ్. ఎంత అద్భుత కార్యం ప్రియులారా. అందుకే ఈ ధన్యతను పోగొట్టుకోవద్దు, దాటిపోవద్దు, దీన్ని నాకు కాదనుకోవద్దు. గొప్ప భాగ్యాన్ని నాకు వద్దని పోతే దరిద్రులుగానే నాశన కోపంలో యుగ యుగాలు బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఇట్టి విమోచకుడు నిన్ను ప్రేమించి నీ కోసం ఇంతగా చేసిన ఈ గొప్ప దేవుని గూర్చి మనము సాగిలపడి ఆరాధిస్తూ ఆయన ఇచ్చే భాగ్యతను స్వతంత్రించుకొని ఆనందించవలసి ఉన్నాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఇట్స్ ద సెకండరీ థింగ్. ఇది రెండవది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఎవరైనా ముట్టుకుంటే తన కనుగుడ్డుని ముట్టినట్లే వారిని అప్పగించుచున్నాను అన్నాడు. ఇది లిటరల్గా సంభవించిన అక్షరాంశం సంభవించింది. ఈ ప్రజలను బంధించిన ఐగుప్తీయులను మనము 5, 6, 7 వచనాల్లో చూచినట్లయితే, తూర్పు నుండి సంతానం తెప్పించే, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించదను, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవదని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను అంటున్నారు. ప్రియుల, దీన్ని సారాంశం ఏంటంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలును బంధించి వారిని బానిసలుగా ఉపయోగించుకొని శ్రమ పెట్టిన కారణాన బబులోను రాజు అయినటువంటి కోరెషును రేపి ఈ ఐగుప్తు దేశం అంతటిని కూడా ఆక్రమించి వారిని చిత్తక కొట్టి వారిని శిక్షించేందుకు గాను అప్పగించాడు. అంటే తన ప్రజలను బాధించినందుకు దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోలే, భయంకరంగా వారి శిక్షకు అప్పగించాడు. ప్రియుడా చెల్లి, నిన్ను ముట్టువారు కనుగుడ్డును ముట్టినవారు. నన్ను ముట్టిన వారు ఎవరు క్షేమం పొందలే. ఇది సత్యంగా చెప్తున్నా, దేవుని సాక్షిగా చెప్తున్నా ఈ మాట. నన్ను ముట్టుకున్న ఎవరిని దేవుడు ఒప్పుకోలే, ఊరుకోలే. అలాగే నీవు ప్రియుడవు కనుక నిన్నెవరైనా ముట్టుకుంటే, నీకెవరైనా హాని చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. కనుక నీవంత ప్రియుడవు, నీవంత ఘనుడవు. అందుకే నిన్ను విమోచించుకున్నాడు, నిన్ను తనకు సమీపంగా ఉంచుకున్నాడు, తనలో దాచుకున్నాడు. విశ్వసించు, ఆయన కొరకై జీవించుటలో వెనుకంజ వేయద్దు. ఈ రక్షణ వార్తను విశ్వసించకపోతే ఈ గొప్ప భాగ్యాన్ని పొందలేరు. కనుక విశ్వసించండి, ఆనందించండి. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, నీవు అనుగ్రహించిన గొప్ప ప్రేమ, నీ కృపను నా ప్రియులేని వారెవ్వరూ పోగొట్టుకొనకుండా
అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్య పెట్టకుండా ఈ గొప్ప భాగ్యాన్ని వారు పొంది ధన్యులగునట్లుగా వారిలో మీరు ఆత్మకార్యములు జరిగించి నీ సొత్తుగా చేసుకొని వారిని ఆశీర్వదించమని, వారిని భద్రపరచుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యందు గల ఈ ధన్యతలన్నీ అనుభవించి ఆనందింతురుగాక. ఆమెన్, ఆమెన్.